మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా 12 గంటలకి 12:30 వస్తాను అనుకున్నాను. కానీ లోకపరమైన విషయాల్లో మిగిలిపోయి రాలేనేమో అనుకున్న పరిస్థితికి వాతావరణం మారిపోయిన పరిస్థితులు అయినా కానీ రావాలి, మాట ఇచ్చాం, మందిరం ప్రార్థన సమయం ఖచ్చితంగా అందుకోవాలి అనే ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఉన్నాం. కాబట్టి దేవుడి నడిపింపుతో ఈరోజు ఈ వార్షికోత్సవ కార్యక్రమాల్లో నేను పాల్గొనడానికి దేవుడు నాకు మార్గం తెచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇజ్రా గారి యొక్క ఏదైతే ఈ మందిరం 30 అభివృద్ధి చెందాలని, విస్తారం చెందాలని, విశ్వాసులు ఇంకా బలపడాలని, ఇంకా రెట్టింపు విశ్వాసులు రావాలని దేవుడు మార్గం ఏదైతే దేవుడు వారధిగా ఇజ్రా గారిని వాడుకుంటున్నాడో ఆయన వాక్యాన్ని చాటి చెప్పడానికి ఇజ్రా గారిని ఎన్నుకున్నాడు. ఆ రకంగా దేవుని మార్గంలో ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇజ్రా గారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా దేవుడికి ఒక ఆశీస్సులు ఉండాలని వారి అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా పెద్దవారైన యార్లగడ్డ గారు, వీరభద్రరావు గారికి, అదేవిధంగా సర్పంచ్ అయినటువంటి భూషయ్య గారు, హరివాడ సర్పంచ్ ఫ్రాన్సిస్ గారు, అదేవిధంగా మహిళా సభ్యులు అందరికీ కూడా వచ్చిన కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి, మిత్రులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చిన ఇంకొక మిత్రులు శ్రీనివాస్ గారు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే 3 సంవత్సరాలు అయింది, దాదాపు అక్టోబర్ 15 3 సంవత్సరాలు. ఏ మందిరం ఎప్పుడు ఎక్కడ కనపడినా ఖచ్చితంగా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ఆ మందిరంలోకి వెళ్ళడం, రాష్ట్రాలను గౌరవించడం, విశ్వాసులకి నాకు తెలిసిన 2 మాటలు దేవుడు గురించి చెప్పడం. ఈ రకంగా దేవుడు ఈ రకంగా ఇలాంటి నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా విజయమే ఎరగని పరిస్థితుల నుంచి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన విధానమే దేవుని యొక్క మహిమ, కరుణ, ఆయన యొక్క ప్రేమ, జాలి నాపై ఉంది, ఆయన దయ నాపై ఉందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దాంట్లో భాగంగా అవునవును థ్యాంక్ యూ సార్. ఆ విధంగా మీ అందరి ప్రార్థనే మీ అందరి ప్రేమ, అభిమానమే, అదేవిధంగా నేను వెళ్ళిన మందిరాల్లో వీటన్నింటిలో సంబంధించి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ విజయం నాకు వరించిందని నేను నమ్ముతున్నా. ఇది ఒక గౌరవం, అదేవిధంగా ఒక బాధ్యత. ఖచ్చితంగా ఈ బాధ్యతను నెరవేరుస్తా, ప్రజాసేవలో ముందుకు సాగుతాను. మీ అందరి నాయకుడి కంటే మీ అందరి సేవకుడిగా కుమార్ రాజు అని గుర్తుంచుకోండి. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీస్సులు, ఆదరణ కావాలని కోరుకుంటున్నా. ఇజ్రా గారి యొక్క ఆయన దేవుని యొక్క మందిరం, ఈ ప్రదేశం చాలా ఆధ్యాత్మికతో కూడిన ప్రదేశం. ఆ రోజు కూడా నేను వచ్చినప్పుడే నాకు అనిపించింది. అందుకే ముందుగా లోపలికి వస్తుంది కానీ ప్రార్థన చేయమని ఆయన అడగడం జరిగింది. ఆయన ప్రార్థనలో బలం ఉంది, ఆయన విశ్వాసంతో కూడిన మందిరం ఇది. చాలా బలపడాలి, ఇంకా ముందుకు సాగాలి. అదేవిధంగా దేవుడు ఇంకా చల్లగా చూసి ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ అవకాశం సందర్భం వచ్చినా కుటుంబ సమేతంగా మరొకసారి మందిరానికి నేను వస్తానని కూడా మేము ఈ రకంగా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.